అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి తన ఉపన్యాసాలు ఊకదంపుడు ఉపన్యాసాలు బాగా వండి వార్చి వడ్డిస్తున్నాడండి. ఇవాళ మాట్లాడుతూ క్రెడిట్ చోరీ అంటున్నాడు. 5 సంవత్సరాలు బయటికి రాకుండా దావోస్లో అనేక మీటింగ్స్ జరిగినా వెళ్లకుండా ఇంట్లోనే కూర్చొని బయటకు వస్తే పరదాలు కట్టుకొని చెట్టులు నరికి, అది మీ క్రెడిట్. చెట్టులను నరికి పర్యావరణాన్ని 5 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్ వేసుకొని వెళ్ళిన క్రెడిట్ మీది. పోలవరాన్ని దగ్గర 60% పూర్తి చేస్తే 1% కూడా 1 నుంచి 2% పూర్తి చేసి దాన్ని అంతే పక్కన పడేసిన క్రెడిట్ మీది. క్రెడిట్ గురించి మీరు మాట్లాడాలా. ఆ రోజున మా నాన్నగారితో పోటీ బల్లాపోయాడు, నాతో పోటీ బల్లాపోయాడని మాట్లాడుతున్నాం. మీ నాన్నగారు ఏమన్నారు ఆ రోజు హైటెక్ సిటీ కడుతుంటే? కంప్యూటర్లు అన్నం పెడతాయా అన్నారు. ఇవాళ అయ్యే కంప్యూటర్లు అన్నం పెడుతున్నాయి. అది మీ క్రెడిట్. నువ్వు క్రెడిట్ గురించి మాట్లాడుతావు. అధికారం రాకముందు 2019కి ముందు అమరావతి రాజధాని నేను 7 ఇళ్ళు కట్టుకున్నాను అని మాట్లాడావు. తర్వాత అధికారంలోకి రాగానే తూచి అమరావతి లేదు, 3 రాజధానులని దాని బ్రాండ్ ఇమేజ్ని నాశనం చేసి అమరావతిని మూలనేసావు. అది నీ క్రెడిట్. చెయ్యక నీ క్రెడిట్ చోరీ చేయాలి. ఏమి పీకి కట్టలు కట్టావని జగన్మోహన్ రెడ్డి నువ్వు క్రెడిట్ అంటున్నావు? ఏం సాధించావు? నువ్వు పరిపాలించిన 5 ఏళ్లలో నీ రంగులేసుకొని, నీ పార్టీ రంగులేసుకొని 1300 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసావు. అది నీ క్రెడిట్. గవర్నమెంట్ షాపులు తెచ్చి మద్యాన్ని సగం డబల్ పెంచి దాంట్లో కూడా సగం కమిషన్ తీసుకున్నావు. అది నీ క్రెడిట్. కనీసం మద్యం షాపుల్లో చిన్న షాపుల్లో కూడా ఫోన్పేలు ఉంటే అవి లేకుండా వచ్చిన దాంట్లో సగానికి సగం కమిషన్ తీసుకొని దాంట్లో కూడా 1000 కోట్లు లూటీ చేశావు. అది నీ క్రెడిట్. నువ్వు ఏమి సాధించావని నీ క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి, నువ్వు మాట్లాడే మాటలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. విద్యార్థులకి ఇచ్చిన బ్యాగుల మీద, బుక్కుల మీద, ఆఖరికి వాళ్ళకి ఇచ్చిన గార్డుల మీద కూడా నీ బొమ్మ వేసుకున్నావు. అది నీ క్రెడిట్. విద్యార్థులకి ఉద్యోగాలు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేకపోయావు. అది నీ క్రెడిట్. 5 సంవత్సరాల్లో కేంద్రం నుంచి రావాల్సిన నిధులను కూడా సరిగ్గా తీసుకురాలేకపోయావు. అది నీ క్రెడిట్. నువ్వేం సాధించావని నీ క్రెడిట్ చోరీ చేయాలి జగన్మోహన్ రెడ్డి. చేయక నీ క్రెడిటే చోరీ చేయాలి. నీ క్రెడిట్ చోరీ చేస్తే వాళ్ళు పిచ్చోడు అంటారు తప్పితే తెలివి కల్లోడని ఎవరు అనరు. నీ క్రెడిట్ చోరీ చేయాల్సిన అవసరం ఎవరికీ లేదు. ఎందుకంటే నీ క్రెడిట్ చోరీదారుడివి.